నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆలోచనలదేముంది, మానవ మెదడులో వందలు వేలు పుట్టుకొస్తుంటాయి. వాటిలో చెడుని తొక్కిపెట్టి మంచిని బయటికి తీసేవారే సమాజంలో సమర్థవంతంగా బ్రతకగలరు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం అల్లు శిరీష్ విషయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత గుర్తింపు పొందిన కుటుంబాల్లో అల్లు ఫ్యామిలీ ప్రత్యేక స్థానాన్ని అందుకుంది. అల్లు రామలింగయ్య వేసిన పునాదిపై నిర్మాణాత్మకంగా ఎదిగిన ఈ కుటుంబాన్ని అతని కొడుకు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్గా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఇదే సమయంలో అల్లు అరవింద్ గారి కొడుకులైన అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్లని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలని ఎంతో కష్టపడగా ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగు సినిమా రేంజ్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటే అల్లు వెంకటేష్ నిర్మాతగా కొనసాగిస్తూ తమ ఫ్యామిలీ బిజినెస్లని కూడా చూసుకుంటున్నారు. ఇక అలా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలని హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని చేస్తున్న తన అన్నలాగా సక్సెస్ని అందుకోలేక అల్లు శిరీష్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్కి సంబంధించిన ఒక న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అలా ఇప్పటికే 38 ఏళ్ళు అయినప్పటికీ అల్లు శిరీష్ పెళ్ళెప్పుడవుతుందని తన అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. నెల ముందే ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారని, అయితే శిరీష్ నానమ్మ కనకరత్నమ్మ మరణంతో ఈ పెళ్లిని వాయిదా వేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు? అను ఇమాన్యుయల్ కి అల్లు శిరీష్ కి మధ్య అసలు ఏం జరిగింది? అల్లు శిరీష్ బలవన్మరణానికి ఎందుకు ప్రయత్నించాడు? అల్లు శిరీష్ తన తండ్రి వల్లే సినిమా కెరియర్ని కోల్పోయాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అల్లు శిరీష్ అలియాస్ శిరీష్ ఇతను 1987 మే 30న తమిళనాడులోని చెన్నైలో అల్లు ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మల. ఇతనికి వెంకటేష్, రాజేష్, అర్జున్ అనే ముగ్గురు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అలా శిరీష్ పుట్టక ముందు ముగ్గురు అబ్బాయిలు చాలనుకొని నిర్మల గారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే రాజేష్కి 5 ఏళ్లున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయి స్పాట్లోనే మరణించడంతో అల్లు అరవింద్, నిర్మల గారు మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళగా నెలల తరబడి రూమ్లోనే ఒంటరిగా ఉంటూ వచ్చారు. ఇక సంవత్సరమైన కొడుకుని మర్చిపోలేక మళ్ళీ తన కొడుకుని కనాలని డిసైడ్ అయి ఇదే విషయం తన భర్త అరవింద్ గారికి చెప్పగా వారిద్దరూ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడంతో కష్టమని, ఒకవేళ రివర్స్ ఆపరేషన్ చేయించుకున్న 2% మాత్రమే ఛాన్స్ ఉంటుందని కన్ఫామ్గా చెప్పలేమని చెప్పిన నిర్మల గారు మాత్రం నమ్మకంతో రివర్స్ ఆపరేషన్ చేయించుకొని 3 ఏళ్లు ట్రై చేయగా శిరీష్ జన్మించడంతో నిర్మల గారు అప్పటి నుండి కోలుకొని శిరీష్లోనే తన పెద్ద కొడుకు రాజేష్ని చూసుకుంటూ అతన్ని గారాబంగా పెంచారు. ఇక ఈ గారాబం వల్లే శిరీష్ చిన్నప్పటి నుండి మొండిగా, కోపిష్టిగా తయారయ్యాడు. ఇదిలా ఉంటే శిరీష్ తన స్కూలింగ్ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శిరీష్ చిన్నప్పటి నుండి తన మామ చిరంజీవి గారిలాగే హీరో అవ్వాలనుకున్నారు. ఇక అలా చిన్నప్పటి నుండి ఫుడీ అయిన శిరీష్ బాగా లావుగా ఉండడంతో అల్లు అరవింద్ గారు తన కొడుకు టాలెంట్ని చూసి అతన్ని ప్రొడ్యూసర్ని చేయాలనుకున్నారు. కానీ శిరీష్కి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో శిరీష్ ఆశని కాదనలేక అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ప్రతిబంధ్ అనే హిందీ మూవీలో శిరీష్తో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయించడం ద్వారా అరంగేట్రం చేయగా ఆ తర్వాత మాయాబజార్ అనే తమిళ మూవీలో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపు పొందడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. కానీ యాక్టింగ్ వల్ల తన చదువుని పక్కన పెట్టేస్తున్నాడని గమనించిన అల్లు అరవింద్ గారు శిరీష్తో యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టించడంతో శిరీష్ తన చదువుల్ని కంటిన్యూ చేశాడు. ఇదిలా ఉంటే శిరీష్ తన మాస్ కమ్యూనికేషన్ని ముంబైలోని ఆర్డి నేషనల్ కాలేజీలో చదవగా అప్పటికే యూట్యూబ్ ఇండియాలో లాంచ్ అవ్వడం, తమ గీతా ఆర్ట్స్ బ్యానర్పై అకౌంట్స్ని క్రియేట్ చేసి మూవీస్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఆ ఛానల్స్లో పోస్ట్ చేయగా ఆ వీడియోస్కి మంచి రీచ్ రావడంతో కొడుకు తెలివితేటలకి ఫిదా అయిన అల్లు అరవింద్ గారు గజనీ మూవీలో కో ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేయగా ప్రొడ్యూసర్ కంటే హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న శిరీష్ తన తల్లి నిర్ణయంతో ఆక్రోశానికి గురై ఇల్లు వదిలి బాంబేకెళ్ళి కొన్నాళ్ళు అక్కడే పని చేసుకుంటున్న క్రమంలో తనకి ఒక మోడల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడం మొదలెట్టారు. అలా 2 సంవత్సరాలు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటూ తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ విషయం తల్లికి తెలిసి తన కొడుకు మోడల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో తనని హీరో చేస్తేనైనా ఆ అమ్మాయిని వదిలేస్తాడని అల్లు అరవింద్ గారికి చెప్పగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అలా వదులుకోవడం ఇష్టం లేక తనని హీరో చేస్తానని చెప్పడంతో శిరీష్ తన గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకుని హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక అలా 92 కిలోలున్న శిరీష్కి హీరో అవ్వాలనే ఆశున్న
జిమ్ చేసేందుకు బద్ధకంగా ఉండడంతో అరవింద్ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రొడ్యూసర్గా, రాధామోహన్ డైరెక్షన్లో నాగ చైతన్యని హీరోగా పెట్టి గౌరవం అనే మూవీని చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ పట్టాలెక్కకపోవడంతో ప్రకాష్ రాజ్కి గౌరవం స్టోరీ బాగా నచ్చి ఆ మూవీని తనే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయి హీరో కోసం వెతికేటప్పుడు అల్లు అరవింద్ గారు తన చిన్న కొడుకైన శిరీష్ని హీరోగా లాంచ్ చేస్తున్నారని తెలిసి ప్రకాష్ రాజ్ అరవింద్ గారికి స్టోరీ చెప్పగా తనకి ఆ స్టోరీ బాగా నచ్చడంతో తన కొడుకు లాంచింగ్కి ఇదే పర్ఫెక్ట్ మూవీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అలా హీరోయిన్ల కోసం 10 మందికి పైగా చూసిన ఎవరూ సెట్ అవ్వకపోవడంతో ముంబై మోడల్ కమ్ హీరోయిన్ అయిన యామీ గౌతమ్ని శిరీష్ రికమెండ్ చేయగా అందుకు డైరెక్టర్ ఒప్పుకొని ఆ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. అలా గౌరవం మూవీని తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ని కంప్లీట్ చేసుకొని 2013లో రిలీజ్ చేయగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా మొదటి మూవీలోనే తన కొడుకు యాక్టింగ్కి మంచి ఆదరణ రావడంతో అరవింద్ గారు నెక్స్ట్ మూవీని డైరెక్టర్ మారుతితో కొత్త జంట అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ని సక్సెస్ఫుల్ హీరోని చేయాలని పరశురామ్ డైరెక్షన్లో శ్రీరస్తు శుభమస్తు అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ మధ్యలో మలయాళంలో మోహన్ బాబు హీరోగా, శిరీష్ సెకండ్ హీరోగా 1971 అనే మూవీ చేస్తూ మరోవైపు ఒక క్షణం అని చేయగా ఆ 2 మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక అలా తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తన అన్న అల్లు అర్జున్ లాగా సక్సెస్ కాలేకపోవడంతో మానసికంగా కృంగిపోయిన శిరీష్ ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పట్టు వదలని విక్రమార్కుల్లా ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో, బడి అనే మూవీస్ని చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఊర్వశివో రాక్షసివో సినిమా చేసేటప్పుడు హీరోయిన్ అను ఇమాన్యుయల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ పబ్స్, పార్టీస్ అని తిరుగుతూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ శిరీష్ తన కెరియర్లో సక్సెస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయి ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకొని తన కెరియర్ వైపు దృష్టి సారించాడు. ఇక మరోవైపు శిరీష్ తల్లికి మాత్రం తన చిన్న కొడుకు పెళ్లి చూడాలని, తనకి కూడా ఒక ఫ్యామిలీని ఏర్పరచాలని డిసైడ్ అయింది. ఇక అలా అమ్మాయిని వెతకగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బంధువుల అమ్మాయిని చూశారని, ఆమె తండ్రి ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండి ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండడంతో శిరీష్ ఆ అమ్మాయితో డేట్ చేయడం మొదలెట్టాడు. అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో సెప్టెంబర్ 1st వీక్లో ఎంగేజ్మెంట్ని చేయాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యారు. ఇక అలా ఆగస్టు 31వ తారీఖున అల్లు అరవింద్ గారి తల్లి మరణించడంతో ఆ ఎంగేజ్మెంట్ని పోస్ట్పోన్ చేయగా ఇప్పుడు అన్ని పనులు పూర్తవడంతో వారిద్దరికి ఎంగేజ్మెంట్ని జరిపించి పెళ్లి డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా అల్లు శిరీష్ తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తన కెరియర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఫోక్స్, మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చేస్తాము, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. ఇది ఫోక్స్ నటుడు అల్లు శిరీష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.